హై గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ నాగబాబు ఇన్సైట్స్. ఇవాళ మనము కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 3 ఏం జరిగినాయి, గవర్నమెంట్ ఏం ఇంప్లిమెంట్ చేసింది, ప్లస్ కరెంట్ అఫైర్స్ ఏంటి, ప్లస్ స్పోర్ట్స్లో ఏం జరిగాయి, ఇవన్నీ మనం ఇవాళ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసేసి మనం నరేంద్ర మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం ట్రైబల్కి ప్లస్ అర్బన్కి అంటే గిరిజనులకి ప్లస్ గ్రామీణస్తులకి అడ్వాంటేజెస్ జరగాలి, మంచి జరగాలని చెప్పేసి ఒక స్కీమ్ కింద 83,700 కోట్లు లాంచ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఈ స్కీమ్లో మనకి 2 విధాలుగా ఉంటుంది. ఇది జార్ఖండ్లో లాంచ్ చేశారు. ఇది వచ్చేసేసి మనకి గిరిజనుల కోసం ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ వచ్చేసి ధరతి అబ జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. ఈ స్కీమ్ కింద ట్రైబల్ అంటే కొండ జాతీయులు కానీ వేరే ట్రైబ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఈ స్కీమ్లో వాల్యూ చూసుకున్నట్టయితే 79,150 కోట్లు. ఈ 83,700 కోట్లోంచి 79,150 కోట్లు ఈ స్కీమ్కి మాత్రమే యూజ్ చేయబోతున్నారు. ఎందుకు? ట్రైబల్ డెవలప్ చేయడానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, హోమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవటానికి ఈ యొక్క అమౌంట్ అనేది ఖర్చు చేయబడుతుంది. ఈ యొక్క అమౌంట్ ఓన్లీ ఫర్ ట్రైబల్ జార్ఖండ్కే కాదు, మొత్తం 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలుపుకొని 30 లొకేషన్స్లో ఈ యొక్క అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఈ పిఎం మోదీ గారు ఏం చెప్పారంటే ఈ కార్యక్రమం వల్ల 5 కోట్ల మంది ట్రైబల్ ప్లస్ అర్బన్ జనాభాకి హెల్ప్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది టోటల్గా 549 డిస్టిక్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 549 డిస్టిక్స్. టోటల్ అమౌంట్ 83,700. జస్ట్ ఈ స్కీమ్కి వచ్చి 79,150. నెక్స్ట్కి వెళ్తే మనం కేరళ గవర్నమెంట్, కేరళ సీఎం గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, దేని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ? సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే లాంచ్ చేశారు. సూపర్ కెపాసిటర్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రికల్ డివైస్. ఇది ఏం చేస్తుందంటే ఎనర్జీని స్టోర్ చేసి పంపిస్తున్నాడు. మన ఫ్యాన్లో కెపాసిటర్ టైప్లో ఈ సూపర్ కెపాసిటర్ పెద్దది. ఇవి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్లోను లేదా పెద్ద మోటార్స్లోనూ యూజ్ చేస్తూ ఉంటాయి ఈ సూపర్ కెపాసిటర్స్ అనేది. దీనికోసం ఒక ప్లాంట్ని కేరళలో లాంచ్ చేశారు. ఇది కేరళ యొక్క చీఫ్ మినిస్టరు విజయన్ గారు లాంచ్ చేశారు. ఇది కెల్ట్రాన్ కాంపోనెంట్ కాంప్లెక్స్ లిమిటెడ్ కిందకు వస్తుంది. కెల్ట్రాన్ అనేది ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో గవర్నమెంట్ తరఫున బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్, పబ్లిక్ కంపెనీస్ తరఫున. దీని కింద ఇది ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఎక్కడ చేశారంటే కన్నూరులో చేశారు. దీంతో పాటుగా ఈ ప్లాంట్ అనేది, సూపర్ కెపాసిటర్ ప్లాంట్ అనేది ఇస్రో యొక్క సూపర్వైజేషన్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం దీని టోటల్ కాస్ట్ 42 కోట్లు. ఇది డిఫెన్స్లోను ప్లస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోను ఎలక్ట్రానికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లోను యూస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది రిపీట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ వచ్చి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ కోసం ఒక యాప్ని లాంచ్ చేశారు అన్నమాట. అప్లికేషన్ లాంచ్ చేశారు. యాప్ అనుకోవచ్చు, అప్లికేషన్ అనుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ కోసం అంటే కొత్తగా స్టార్టప్స్, అమ్మాయిల లేడీస్కి మాత్రమే కొత్తగా స్టార్టప్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం అసలు స్టార్టప్ ఎలా పెట్టాలి, లేదా ఎవరెవరితో కనెక్షన్స్ కావాలి, ఎక్కడెక్కడ కనెక్షన్స్ కావాలి, ఇలా నేర్చుకోవటం ప్లస్ కనెక్షన్స్కి ఈ రెండింటిని యునైట్ చేస్తూ ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు నీతి ఆయోగ్ వాళ్ళు. ఈ అప్లికేషన్ వచ్చి నీతి ఆయోగ్ మన సిఇఓ అయిన సుబ్రహ్మణ్యం గారు లాంచ్ చేశారు. అక్టోబర్ 3 లాంచ్ చేశారు. దీనివల్ల ఏంటి మెయిన్ యూజ్, దీని యొక్క ఏం ఏంటంటే ఎంకరేజింగ్ ఉమెన్స్ టు స్టార్ట్ అండ్ గ్రో బిజినెస్ బై ఆఫరింగ్ సపోర్ట్. అంటే
బిజినెస్ని పెంచుకోవటానికి కానీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉమెన్స్కి హెల్ప్ చేయటానికి ఆన్లైన్లో డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అంతేకాకుండా మార్కెట్ ఆపర్చునిటీస్ కలిగించడానికి ఈ యొక్క యాప్ అనేది లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ న్యూస్ వచ్చి మనకి ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ అనేది 2024 అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అయింది. ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆయుష్ మెడికల్ ఆయుర్వేద మెడికల్స్ వాళ్ళు ప్లస్ వివిధ గవర్నమెంట్లు గవర్నమెంట్లు కలిసి ఈ యొక్క సుమిట్ అంటే మీటింగ్ని స్టార్ట్ చేశాయి. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే విద్యాశ్రీ దేవేంద్ర త్రిగుణ. విద్యాశ్రీ దేవేంద్ర త్రిగుణ ఈయన అంతకుముందు ఆల్రెడీ ఈయనకి పద్మశ్రీ పద్మభూషణ్ కూడా వచ్చాయి ఆయుర్వేదాలు. ఈయన ప్లస్ పలానా గవర్నమెంట్స్ ఈయన స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ ఒక 3 ఉన్నాయి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన గురించి ఈయన స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మనకి ఈయన స్టార్ట్ చేసిన సిసిఐఎం అంతేకాకుండా మనకి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద అంతేకాకుండా మనకి ఈయన రాష్ట్రీయ ఆయుర్వేదని 3 కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ఇండియన్ మెడికల్స్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకి అంతేకాకుండా ఈ 3 సంస్థలకి ఈయన ఫౌండర్గా కూడా ఉన్నారనమాట. ఈయన ఏం చెప్తున్నారంటే ఆయుర్వేద అనేది గడిచిన కాలంలో ఈ 80 కంట్రీస్కి పైగా వ్యాప్తి చెందింది. సో ఆయుర్వేదకి ఇంకా మనం ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చూస్తున్నారు. ఇది వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్ అంతేకాకుండా ఇవన్నీ మెడికల్ వాల్యూ అంతేకాకుండా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రావెల్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆఫ్ మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ 5 మినిస్ట్రీలు ప్లస్ ఇది కలిసి ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఈ మీటింగ్లో వీళ్ళు ఏం డిస్కస్ చేయబోతున్నారంటే ఆయుర్వేదాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయగలుగుతాం, ప్లస్ వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఇండియాని డెస్టినేషన్ ఫర్ ఆయుర్వేద హెల్త్గా ఇండియాని తీర్చిదిద్దాం అనుకుని ఈ యొక్క సుమిట్ యొక్క గోల్గా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి FCI ఏం చేసిందంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమై ఉన్నాయో దాని ఓల్డ్ అప్లికేషన్ తీసేసి కొత్త అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ పేరు ఏంటంటే అన్నదర్పణ్ ఈ అప్లికేషన్ పేరు. FCI లాంచెస్ డిజిటల్ అప్లికేషన్. అంతకుముందు ఓల్డ్ అప్లికేషన్ ఉండేది, అదంతా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదని డిజిటల్ అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారు. ఇది 100 days అచీవ్మెంట్స్ కింద అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసి కోఫోర్జ్ అనే కంపెనీ ప్లస్ మన FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఆర్గనైజ్ చేయబోతున్నారు అన్నమాట. ప్రస్తుతానికి ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫుల్ డేటా అనాలిసిస్ అనేది ప్రస్తుతానికి యాప్ చేస్తుంది. తర్వాత యాప్ డెవలప్మెంట్ అండ్ తర్వాత రిలీజ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి ఇండియా ఫస్ట్ టైం అనమాట. ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం ఖోఖో వరల్డ్ కప్ 2025 అయితే ఆర్గనైజ్ చేయబోతుంది. ఖోఖో వరల్డ్ కప్ 2025 ఆర్గనైజ్ చేయబోతుంది. ఈ ఖోఖో వరల్డ్ కప్ని కోఆర్డినేట్ చేసేది ఎవరంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖోఖో వరల్డ్ కప్ని కోఆర్డినేట్ చేయబోతుంది. ఇది హిస్టరీలో ఫస్ట్ టైము. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఇండియా అనేది అండర్ 17 SAFF అయితే గెలిచింది, అన్బీటెన్గా ఉంది. ఇండియాస్ మెన్స్ ఫుట్బాల్ టీము అండర్ 17లో గెలిచేసింది.
అండర్ 17 ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచింది. SAAF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించింది అనమాట. ఫుట్బాల్ మీన్స్ అండర్ 17 ఛాంపియన్షిప్. ఓకే, ఈ ఛాంపియన్షిప్లో ఇండియా ఎవరి మీద గెలిచిందయ్యా అంటే, ఇండియా వచ్చేసేసి ఐ థింక్ చైనా ఆర్ సమ్, అంత క్లారిటీ లేదు. మీరు చూడండి ఇండియా ఎవరి మీద గెలిచిందో. ఇండియా ఎవరి అపోనెంట్ ఎవరు. ఇది వచ్చేసేసి ఎక్కడ జరిగిందంటే మన భూటాన్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్ రీసెర్చ్ డెవలప్మెంట్ వచ్చి న్యూ మెథడ్. దేనికి? రెటీనల్ ట్రీట్మెంట్. కంట్లో ఉండే రెటీనాకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ అనే వాళ్ళు కనిపెట్టారు. దీనికి పేటెంట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. రీసెర్చ్ వచ్చి ఐఐటి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, మనకి IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు. ఇది రెటీనల్ ప్రాబ్లం మీద ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ తెచ్చింది. యాక్చువల్లీ ఇండియాలో 11 మిలియన్లు పైన జనాభా మనకి ఈ రెటీనా ప్రాబ్లమ్స్ వల్ల డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే అంతకుముందు ఒకసారి ఒక మెడిసిన్ రెటీనా ట్రీట్మెంట్ కోసం ఒక మెడిసిన్ ఇస్తే, ఆ మెడిసిన్ పర్టికులర్ ఎట్రియం దగ్గరికి వెళ్ళటానికి 12 గంటలు పడుతుంది అనమాట. పర్టికులర్ కాంపోజిషన్ వరకు రావటానికి 12 గంటలు పట్టేది. కానీ వీళ్ళు ఒక థర్మల్ టెక్నిక్ని యూజ్ చేసి ఆ టైంని 12 అవర్స్ నుంచి 12 మినిట్స్ వరకు తగ్గించేశారు. మోర్ దెన్ 10% కంటే ఇంకా చాలా తగ్గిపోయింది అనమాట. 10 టైమ్స్ కంటే తగ్గించేశారు. 12 మినిట్స్ వరకు చాలు. సో దీనివల్ల ఈ హీట్ థర్మల్ అనేది హీట్ జనరేట్ చేస్తే ఈ వల్ల ఏమైనా ఐకి ఎఫెక్ట్ ఉంటుందంటే లేదు. ఐ వల్ల హీట్కి ఏం ఎఫెక్ట్ లేదని చెప్పేసి కూడా వీళ్ళు రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఇది వచ్చి మనకి ICHMT కాన్ఫరెన్స్లో ప్రమోట్ చేశారు. అంతేకాకుండా నేషనల్ థర్మల్ వాళ్ళు కూడా, విల్లీ హీట్ వాళ్ళు కూడా ఈ జర్నల్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చి తైవాన్కి యుఎస్ నుంచి మిసైల్స్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మిసైల్స్ అయితే రిసీవ్ అవటం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే తైవాన్కి 100 ల్యాండ్ బేస్డ్ హరిపూన్ యాంటీ షిప్ మిసైల్ సిస్టమ్ అనేది 100 యాంటీ మిసైల్ షిప్ సిస్టమ్ అనేది యుఎస్ తైవాన్కి డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్లీ సెప్టెంబర్ 27 రీచ్ అయినాయి, కానీ డెలివరీ ఇవాళ చేశారు. అంతేకాకుండా ఇది మొత్తం ఫుల్ స్టేజ్ ఆఫ్ యుఎస్ అను 2020లో యుఎస్ మరియు తైవాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్లో ఈ ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ మాకు మీరు డెలివరీ చేయాలని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ని తైవాన్ గవర్నమెంట్ చెప్పింది. సో అందుట్లో 400 RTMs ఉన్నాయి, హైపర్ బ్లాక్ 2 మసిల్స్, ప్లస్ 4 స్పెషల్ మసిల్ వర్షన్స్ ఉన్నాయి, ప్లస్ 100 మజిల్ లాంచ్ ట్రాక్స్ ఉన్నాయి, ప్లస్ 25 రేడర్ ట్రక్స్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఫేజ్గా 128 ఆర్డినెన్స్ లైక్ మషిల్స్, 100 మషిల్స్, కానీ ఏవేవి ఎంత క్వాంటిటీ అని అయితే రివీల్ అయితే చేయలేదు, కానీ 120 మసిల్ సిస్టమ్స్ అయితే ఇచ్చేశారు. దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2026లో టోటల్ డెలివరీ చేసేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. యుఎస్ వాళ్ళు తైవాన్ వాళ్ళకి మాట ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి యూరో నేవల్ 2024, ఇది ఒక ఎక్సర్సైజ్, నేవల్ ఎక్సర్సైజ్. యూరో నేవల్ 2024 నేవల్ ఎక్సర్సైజ్. ఇది 2024లో ప్యారిస్లో జరగబోతుంది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే, ఫ్రమ్ ద సీ ప్రొటెక్ట్ అవర్ నేషన్స్. సీ నుంచి లేదా సముద్రం నుంచి మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఈ నేవల్ యొక్క ఎక్సర్సైజ్ అండ్ సుమిట్ యొక్క పరమాంశం. ఇందులో ఏంటంటే ఎగ్జిబిషన్ జరుగుతుంది అన్నమాట. నేవల్కి సంబంధించి వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఎక్స్చేంజ్ సంబంధించి మొత్తం ఒక ఎగ్జిబిషన్లా పెట్టి టెక్నాలజీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. మొత్తం 500 పైగా ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్, ఎవరైతే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని ఎగ్జిబిట్ చేద్దాం అనుకున్నారు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మొత్తంగా 30 కంట్రీలకు పైన దేశాలు పాల్గొనబోతున్నాయి.
అంతేకాకోకుండా ఈ కంట్రీలో హోస్ట్ చేసేది ఎవరంటే ఈ యొక్క ఎగ్జిబిషన్ హోస్ట్ చేసేది కొలంబియా, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. యూఎస్తో పాటుగా అన్ని యూరోపియన్ కంట్రీస్ ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే మనకి ఆర్గనైజ్ చేయబోతున్నాయి. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి ఇండియాతో పాటుగా ఇంకొక 104 దేశాలని ఈ ఎగ్జిబిషన్ చూడటానికి ఇన్వైట్ చేశారనమాట. మెయిన్ గోల్ టెక్నాలజికల్ ఎక్స్చేంజ్ ప్లస్ డిఫెన్స్ ద్వారా స్ట్రాంగ్ చేయించుకుంటూ. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎంవి శ్రేయస్ కుమార్ అనే ఈయన ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ఐఎన్ఎస్కి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ఈయన కొత్త ప్రెసిడెంట్గా అయితే ఎలక్ట్ అయ్యారు. అంతేకాకుండా మనకి సంబంధించి వివేక్ గుప్తా, ఈయన శాంసంగ్ వివేక్ గుప్తా ఈయన వచ్చేసేసి డిప్యూటీ ప్రెసిడెంట్గా, అంతేకాకుండా కరణ్ రాజేందర్ ఈయన వచ్చి వైస్ ప్రెసిడెంట్గా అయితే ఎలక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఈ న్యూస్ పేపర్ సొసైటీకి అంతకుముందు ప్రెసిడెంట్ వచ్చేసేసి అజయ్ సంజయ్. ఈయన ప్లేస్ని ఇప్పుడు మన కుమార్ గారు ఆక్యుపై చేసుకున్నారు. నెక్స్ట్ వస్తే అక్టోబర్ 3న జర్మనీ వాళ్ళు జర్మనీ యూనిటీ డేగా జరుపుకుంటారనమాట. జర్మనీ యూనిటీ డే అక్టోబర్ 3న అక్టోబర్ 3 1990 నుంచి జరుపుకుంటున్నారు వీళ్ళు. ఫ్రీడమ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ వేర్ యునైటెడ్ వన్ సింగిల్ ఫెడరల్ జర్మనీ. అంటే అంతకుముందు జర్మనీ రెండు ముక్కలుగా ఉండేది. రెండు ముక్కలు ఒకటేమో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, అంతేకాకుండా డొమెస్టిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఈ రెండు కలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జర్మనీగా ఫార్మ్ అయ్యాయి. ఈ ఫార్మైజేషన్ డే ఎప్పుడంటే అక్టోబర్ 3, 1990. దీన్ని వీళ్ళు జర్మనీ యునైటెడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళకి ఇంతే. వాళ్ళకి వచ్చిన న్యూస్ హైలైట్స్ నేను అంతా రాశాను. నేను ఏదైనా న్యూస్ కనుక మిస్ అయితే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ న్యూస్ ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ డే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కనుక బాగున్నట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.